మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మీరు చెప్పండి, కాకినాడ అర్బన్ రూరల్ నియోజకవర్గానికి వస్తే కనుక క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా ఎక్కడెక్కడ గెలిచారో అభ్యర్థులందరూ కూడా పూర్తి మెజారిటీని సాధించారు. వైసీపీకి కోలుకోలేని దెబ్బనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా అసలు వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం చూసుకుంటే కనుక నిజంగా ఇది ఒక పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకున్నారండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదో పథకాలు ఇచ్చారని చెప్పేసి అభివృద్ధిని పక్కన పెట్టి, సంక్షేమాన్ని పక్కన పెట్టి, అంటే డబ్బులు ఇచ్చి మనుషుల్ని ఓట్లు కొనుక్కుందామనే ఉద్దేశంతో మీ యొక్క పరిపాలనా విధానం సాగింది. ఈ పరిపాలనా విధానానికి ప్రజలందరూ కూడా మరి తగిన బుద్ధే చెప్పారని మేమైతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి, సంక్షేమము, పథకాలు మూడు సమపాళ్ళలో ఉండాలని కోరుకుంటారు. అంతే తప్ప మీరు ముందుగా ఓటర్స్ అందరినీ కూడా డబ్బులకు ప్రలోభపెట్టి, అంటే పథకాల ద్వారా ప్రలోభపెట్టి మనుషుల్ని ఓటర్స్ని అందరినీ కొందామని చెప్పి ఉద్దేశంతో ఈ అభివృద్ధిని వదిలేసి, సంక్షేమాన్ని వదిలేసి మరి ఈరోజు పథకాల మీద ఆధారపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈ యొక్క జాతీయ నాయకులకి ఏంటి ఎవరికైనా అయితే కూడా, ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీని ఎదిరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు తెలుగు యొక్క గొప్పదనాన్ని చెప్పడం కోసం ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు అత్యధిక మెజారిటీని ఇచ్చి మరి ఎన్టీ రామారావు గారిని నెగ్గించిన ప్రజలండి ఈ ఆంధ్ర ప్రజలు. అంత తెలివైన వాళ్ళు ఈ ఆంధ్ర ప్రజలు. అలాంటిది మీరు ఈ ఆంధ్ర ప్రజలను మోసం చేయాలని, ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుందామనే ఉద్దేశంతో పథకాల మీద మాత్రమే మీరు శ్రద్ధ పెట్టారు. మరి సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా వదిలేశారు. అలాగే నిరుద్యోగుల్ని ఎంతమంది ఉన్నారండి అంటే, మీరు 5,000 రూపాయలకి డిగ్రీ చదివిన ఒక విద్యార్థికి, ఒక ఎంఏ చదివిన విద్యార్థులకి మీరు 5,000 ఇచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి 5,000కి ఒక ఎంప్లాయీని తయారు చేద్దాం ఉద్దేశంతో మీరు మరి 5,000తో ఒక నిరుద్యోగులను కొందామని చెప్పి ఉద్దేశంతో మరి ఈ విధంగా మీరు చేసి ఉన్నారు. అందుకనే ప్రజలందరూ విసిగిపోయారండి. మీ పథకాల మీద అయితే ఏంటి, మీరు చేసిన అవినీతుల మీద అయితే ఏంటి, మీరు చేసిన దౌర్జన్యాల మీద ఏంటి, ఈవేళ ప్రజలు విసిగిపోయి ఈ విధమైన తీర్పునిచ్చారు. అందుకని ఆంధ్ర ప్రజలు ఈ ఇండియాలోనే, భారతదేశంలో అత్యధిక తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అంత తెలివైన వారు. అందుకనే మీరు ఎన్ని చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎందుకంటే మాట్లాడే స్వతంత్రం కూడా లేకుండా ఏదైనా వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే దాని మీద కేసు పెట్టేవారు. ఏదైనా ఒక అవినీతి కోసం అడగడానికైనా ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే పోలీసుల చేత కేసులు పెట్టేవారు. అలాగే ఎంతోమంది ప్రజల మీద, అలాగే ప్రతిపక్షాల మీద ఎన్నో కేసులు పెట్టి ఆఖరికి శాసనసభలో ప్రతిపక్షాన్ని కూడా రానివ్వకుండా చేసి మీరు శాసనసభలో కూడా గౌరవనీయులైన ఎమ్మెల్యేల మీద కూడా దాడులు చేయించారు. అలాంటి యొక్క చరిత్ర మీది. అందుకనే ఈవేళ ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని ఏ పల్లెత్తు మాట అనలే. చివరి వరకు అందరూ ఏదో అనుకున్నారు, తగ్గాఫోరు అనుకున్నారు. ఇలా చెప్పుతో కొడతారని ఎవరు అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వారు. అందుకనే మీకు చెప్పుతో కొట్టే తీర్పునైతే ఇచ్చారని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేడం. ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు కాకినాడ నియోజకవర్గం ఇప్పటి వరకు ఉన్న డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరి టీడీపీ వచ్చిన తర్వాత కాకినాడ నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది? అమ్మ కొండబాబు గారు మరి 2 సార్లు ఎమ్మెల్యే చేశారండి. మరి ఇది 3వ సారి అత్యధిక మెజారిటీతో కాకినాడ చరిత్రలో 56,500 మెజారిటీతో ఈవేళ కాకినాడ పుట్టినప్పటి నుంచి కూడా చరిత్ర ఇది. ఈవేళ చరిత్ర మెజారిటీతో కొండబాబు గారిని నెగ్గించారు. ఎందుకంటే కారణం ఏంటంటే, కాకినాడలో కొండబాబు గారికి అనుభవం ఉంది. ఈ యొక్క కాకినాడ మీద పట్టు ఉంది. ఎందుకంటే స్మార్ట్ సిటీని తీసుకొచ్చిన ప్రదాత మన కొండబాబు గారు. ఆ విధంగా మరి ఏమైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, క్లాసు ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఎన్నో వేల కోట్లను స్మార్ట్ సిటీని తీసుకొచ్చి మేము ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈవేళ కాకినాడని అభివృద్ధి చేసాం. అదే విధంగానమ్మా మరి వీళ్ళు వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ నిధులు తినేయడమే తప్ప అభివృద్ధి ఎక్కడ చేయలేదు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు. అందుకనే మరి ఈవేళ ఇటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కొండబాబు గారు మంచి అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారు కాకినాడని. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాకినాడని చేసి ఈవేళ జిల్లాలోనే, అలాగే ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడని నెంబర్ 1 కాకినాడగా ఉండే విధంగా చేస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మొత్తానికి భారీ విక్టరీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, లేదంటే ప్రజలు కానివ్వండి.
ముఖ్యంగా ప్రజలైతే మార్పు కోరుకున్నారని చెప్పుకోవాలి. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే ఇకపై కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది కాకినాడ నియోజకవర్గం అంటూ కూడా ఇక్కడ అందరూ చెబుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే గనక ఓవరాల్ గా కూటమి అయితే భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనసేన కూడా పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవడం కూడా ఒక విక్టరీ అని చెప్పుకోవాలి. ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. అయితే ఇకపై కాకినాడ నియోజకవర్గం అభివృద్ధి దిశలో ముందుకు దూసుకుపోతుంది. వైసీపీ పాలనలో ప్రజలు పడిన అగచాట్లన్నీ కూడా ఇక్కడి నుంచి స్వస్తి పలికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా వీరందరూ చెప్తారు. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.